హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాయి ప్రియ. ఈరోజు సండే స్పెషల్గా నేను ఇంట్లో కొరమేను పులుసు చేశానండి. యాక్చువల్గా కొరమేను తీసుకోవాలి అని అయితే వెళ్ళలేదు. నార్మల్గా ఏదైనా చేప తీసుకుందామని వెళ్ళాం, కానీ అక్కడ అంతా ఐస్ పట్టి అంతగా మంచిగా అయితే ఏమనిపించలేదు. సో లక్కీగా మాకు లైవ్లో దొరికిందండి కొరమేను. సో ఒక 700 గ్రామ్ ఉంది. ఇదైతే తీసుకుని అక్కడే కటింగ్ అంతా చేయించేసుకుని ముక్కలు కట్ చేయించుకుని తెచ్చుకున్నాం. సో నార్మల్గానే ఫిష్ అంటే కొంచెం ప్రయారిటీ ఇస్తాం, ఎందుకంటే హై ప్రోటీన్ వాల్యూ ఉంటుంది కాబట్టి. దట్టు కొరమేను అంటే ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే దీనిలో నార్మల్ చేపల కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అది కాకుండా ఈజీగా తినడానికి ఉంటుంది. ఎవరైతే ముళ్ళు అని భయపడి చాలామంది ఫిష్ తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా, కానీ కొరమేను తింటే ఆ ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే దీనిలో ఒకటే ముళ్ళు ఉంటుంది కదండి. సో అది కాకుండా చిన్నపిల్లల్లో ఈ కొరమేను తినడం వల్ల ఏంటంటే మెమొరీ పవర్ పెరుగుతుందండి. పెద్దవాళ్ళల్లో అయితే కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఎవరైతే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ కొరమేను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ వాల్యూ అనేది తగ్గి అక్కడ కరుగుతుందండి కొవ్వు అనేది. సో కటింగ్ అయితే అయిపోయింది, తెచ్చుకున్నాను ఇంటికి. చూడండి, లైవ్ కదండి, చాలా అంటే చాలా బ్లడ్ ఉంది. సో ఎక్కువసార్లు వాష్ చేయాల్సి వచ్చింది. ఒక 4-5 టైమ్స్ అయితే నార్మల్ వాటర్తో వాష్ చేశాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా కొంచెం కల్లుప్పు, ఒక చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఒక 3-4 టైమ్స్ వాటర్తో వాష్ చేశానండి. ఇలా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని సేమ్ ముక్కలకి మనం పసుపు, కారం, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి మనం రెగ్యులర్గానే కారం పసుపు పట్టిస్తాం కదా, అలాగే ఇవి పట్టించి సైడ్కి పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ అట్లా సైడ్కి పెట్టాను. సో ఈలోపు నేను కర్రీకి కావాల్సిన ప్రాసెస్ అంతా రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ తురుముకోవడం, మిర్చి కట్ చేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, చేపల కూర మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా పట్టి మసాలా కూడా పేస్ట్ రెడీగా చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు కర్రీకి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో ఆయిల్లో ఈ మిర్చి, ఆనియన్ తురుము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని బాగా వేయించిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక 2-3 స్పూన్స్ వరకు కూడా కారం వేసానండి. సో నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసం కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక 2-3 గ్లాస్ వాటర్, నార్మల్ వాటర్ యాడ్ చేశాను. అది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే సైడ్కి పెట్టానో చేప ముక్కలు ఇవైతే యాడ్ చేశానండి. సో కర్రీ అలా ఉడుకుతూ ఉంది. ఉడుకుతూ ఉన్నప్పుడు ఏదైతే రెడీ చేసుకున్నానో మసాలా కూడా యాడ్ చేశాను. ఆల్మోస్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. సో ఈవినింగ్ కానీ నైట్ కానీ కుదిరితే లెనిన్ మూవీకి ప్లాన్ చేస్తాము. మీరు అందరు లెనిన్ మూవీ చూసేసారండి? చూడకపోతే చూడండి, టాక్ అయితే చాలా మంచిగా ఉంది. సో మేము నైట్కి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.